టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ భయంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నారా లోకేష్ ని విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదన్న వెంకన్న, లోకేష్ ఉత్తర కుమారుడు కాదని కలియుగ అభిమన్యుడు అంటూ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోకేష్ బాబు గారు 16,000 మంది చిల్లర ఉద్యోగాలు ఇప్పించగలిగాడు, మనం ఇప్పించలేకపోయామని ఒక అసూయతో డిఎస్సి అనేది ఒకవేళ తెర మీద తీసుకొచ్చి తప్పుడు ప్రచారానికి నాంది పలికాడు. ఆ నాందిలో వీళ్ళిద్దరూ ఎవరైతే ఉత్తర కుమారులు 1, 2 కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వాళ్ళు నిన్న రోడ్డు మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్ర ప్రజల అందరి మీద అమలు చేశారు. కానీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అరాచకాలు చేసిన వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద కారు పొత్తులో కూర్చున్న వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ ఉపయోగపడుద్ది. మీరు ప్రతిదానికి రెడ్ బుక్ అనకండి.